అనామిక పంపించిన డాక్యుమెంట్స్ని తీసుకున్న రుద్రాణి అవి తీసుకుని నేరుగా దానిలక్ష్మి దగ్గరికి వెళ్తుంది. చూడు దానిలక్ష్మి, ఆ రాజు కావ్య ఎంత పని చేశారో అని చెప్పి ఆ పేపర్స్ని తన చేతిలో పెడుతుంది. ఇక దానిలక్ష్మి ఏంటివి అని తీసుకుని వాటిని చూస్తూ ఉంటుంది. అందులో 10 కోట్లకి అవుట్ హౌస్ తాకట్టు పెట్టినట్టుగా ఉన్న ఆ డాక్యుమెంట్స్ని చూసి దానిలక్ష్మి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి రుద్రాణి, వీళ్ళు ఏం చేస్తున్నారు, ఆస్తుల్ని ఎందుకు తాకట్టు పెడుతున్నారు అని ఆశ్చర్యపోతూ ఉంటుంది. ఇక రుద్రాణి అయితే, అవును, మనల్ని తెలివి తక్కువ వాళ్ళని చేసి ఆ రాజు కావ్య డబ్బుల్ని జల్సాగా ఖర్చు పెట్టుకుంటూ దాచిపెట్టుకుంటూ ఉన్నారు. ఆస్తుల్లో వాటాలు ఇవ్వకపోగా ఇప్పుడు అప్పుల్లో వాటాలు ఇచ్చేలాగా ఉన్నారు. అసలు అవుట్ హౌస్ని ఎందుకు తాకట్టు పెట్టారో కూపీ లాగితే అన్ని విషయాలు బయటకు వస్తాయి. మన దగ్గర సాక్ష్యం ఉంది కదా, ఏం చెప్తారో చూద్దామని దానిలక్ష్మిని రెచ్చగొడుతూ ఉంటుంది. ఇక రుద్రాణి మాటలకి రెచ్చిపోయిన దానిలక్ష్మి, ఇప్పుడే ఈ విషయం తేల్చేస్తాను, రాజు కావ్య చేస్తున్న పనులకి అక్క బావగారు ఏం సమాధానం చెప్తారో తేల్చుకుంటాను అని దానిలక్ష్మి ఆ డాక్యుమెంట్స్ని తీసుకొని అపర్ణ వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. అక్క, నీ కోడలు ఏం చేస్తుందో తెలుసా? 100 సంవత్సరాల చరిత్ర కలిగిన కంపెనీని ఒంటి చేత్తో నడపగలదని, ఇంటిని ఇంటి ఖర్చుల్ని కంట్రోల్ చేయగలదని, తనకొక్కదానికే ఆ సామర్థ్యం ఉందని మామయ్య గారు ఆస్తి మొత్తం తన పేరు మీద రాస్తే చివరికి తను చేసిందేంటో తెలుసా? 10 కోట్లకి పరువు ప్రతిష్ట మంట కలిపి దుగ్గిరాల వారి గెస్ట్ హౌస్ని తాకట్టు పెట్టింది అని దానిలక్ష్మి చెప్పగానే ఇక ఒక్కసారిగా అపర్ణ, సుభాష్, ఇందిరాదేవి అయితే షాక్ అయిపోతూ ఉంటారు. ఇక ఈ విషయం దానిలక్ష్మికి రుద్రానికి ఎలా తెలిసిందా అని రాజు, కావ్య కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఇక రాజు, కావ్య నగల్ని గెస్ట్ హౌస్ని ఎందుకు తాకట్టు పెట్టవలసి వచ్చిందా అన్న నిజాన్ని ఇంట్లో వాళ్ళందరికీ చెప్తారా లేదా అనేది కమింగ్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.